భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కీలకమైనటువంటి పిలుపునిచ్చారు. ఇక్కడ కూటమిలో ఉన్నాం కదా అని బీజేపీ ఎదుగుదలను వదలాల్సిన అవసరం లేదు. కూటమికి 164 సీట్లు ఇవ్వడం అంటేనే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా ప్రత్యామ్నాయం కోరారు, ఎంతగా బలమైన మద్దతు ఇచ్చారో అర్థమవుతోంది కదా. స్థానిక ఎన్నికల్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, బలోపేతం అవ్వాలి, మరింతగా బలోపేతం అవ్వాలి, గతం కంటే ఎక్కువ సీట్లు సాధించాలి అన్నది ఒక ఎత్తు. ఇది నబీన్ పిలుపు అయితే మాధవ్ మరింత డీటెయిల్డ్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ప్రతి పంచాయతీలో బీజేపీ జెండా ఎగరాలి, అంటే అన్ని పంచాయతీలు గెలవడం అని కాదు, ఒక పంచాయతీలోని వార్డు మెంబర్లో కానీ లేదా సర్పంచ్ కానీ ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా బీజేపీ రిప్రజెంటేషన్ ఉండాలి. ప్రతి పంచాయతీకి ఒక రిప్రజెంటేషన్ ఉండి తీరాలి బీజేపీ తరఫున, అంటే గెలిచి తీరాలి. ఐదర్ వార్డు మెంబర్ ఆర్ సర్పంచ్, అట్లాగే ఎంపీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, అట్లా ప్రతి దాంట్లో కౌన్సిలరా, కార్పొరేటరా, జిల్లా పరిషత్ మెంబరా, మండల పరిషత్ మెంబరా, లేదా మండల పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, అట్లాగే కార్పొరేటరా లేదా మేయరా, కౌన్సిలరా లేదా చైర్మన్, ఏదో ఒకటి ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి జిల్లా పరిషత్తు, ప్రతి మండల పరిషత్తులో మన రిప్రజెంటేషన్ ఉండి తీరాలి. దాన్ని అలాగ గెలిచిన వాళ్ళందరం కలిసి ఒక కార్యక్రమం నిర్వహించుకుందాం అంటూ పిలుపునిచ్చుకొచ్చారు.